ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే ఫస్ట్ మనం చక్కగా ప్రశాంతంగా ఉన్న ఆకాశాన్ని అయితే చూద్దాం. చూడండి, ఈవినింగ్ టైము చూడండి, సూర్యుడు అస్తమించే టైంలో ఒక్కసారిగా మబ్బులన్నీ అడ్డుగా వచ్చేసాయండి సూర్యుడికి. తర్వాత అయితే ఇలా చక్కగా ఉంది. చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో ఇలా చూడడానికి చాలా బాగుంటుందండి. మా విండో నుంచి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే అలా తీస్తుంటాను. ఇంకా తర్వాత అయితే లక్షవారం ఈవినింగ్ టైంలో సాయిబాబా పూజ అయితే చేస్తున్నానండి. దివ్య పూజ మొదటి వారం అండి. ఇది 5 వారాలు చేస్తాననేసి నేనైతే అనుకున్నాను. ఈరోజైతే స్టార్ట్ చేశాను. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని, విగ్రహాన్ని నీట్గా క్లీన్ చేసుకొని, పీటకి కూడా అన్నీ క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టుకొని, పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. తర్వాత కిచెన్లో కూడా అంతా క్లీన్ చేసుకొని ఇలా ఆగ్నేయ దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. ఉప్పు దీపం. ఇంకా అలాగా నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. చూడండి, ఆగ్నేయ దీపం అండి ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ దీపం అంతా పెట్టేసుకొని తర్వాత బాబా పూజకి రెడీ చేస్తున్నాను. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నానండి. సాయంత్రం పూజ పెట్టుకున్నాను కదా. మార్నింగ్ అయితే మనకి హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూళ్ళు, కాలేజీలు, క్యారేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అలాగా ఈవినింగ్ పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చని. ఇంకా ఇలా ఫస్ట్ అయితే ఆగ్నేయ దీపం వెలిగించేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని తర్వాత అయితే దేవుడి మందిర్లో పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా పూజలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి, మనకి వీలైనప్పుడైనా ఇలా ఒక్కొక్కసారి చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంక ఇలాగా ఇక్కడైతే పూజకి అన్నీ అరేంజ్ చేసేసాను. ఇంకా చూడండి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఈరోజు మార్గశిర లక్షవారాలు కదండి, స్టార్టింగ్ రోజు. మార్నింగ్ అయితే అమ్మవారి దగ్గర పూజ చేసేసుకొని ప్రసాదం అయితే చేసి పెట్టానండి. ఈవినింగ్ ఇలాగా సాయిబాబా పూజ పెట్టుకున్నాను. ఈవినింగ్ ఎందుకంటే పిల్లలు కూడా కాలేజ్ నుంచి వచ్చేస్తారు కదా. ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. ఇంకా అందరూ ఉంటారు కదా ఈవినింగ్ అయితే అనేసి ప్రశాంతంగా ఇలా పూజ అయితే చేసేసుకున్నాము. సాయిబాబా దివ్య పూజ అండి. 9 వారాలైనా చేసుకోవచ్చు, 5 వారాలైనా చేసుకోవచ్చు. అలా మొక్కుకొని చేసుకోవాలండి. ఇంకా ఇదైతే కొబ్బరి రొట్టె చేస్తున్నానండి. నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇలా కొబ్బరి రొట్టె అయితే చేస్తున్నాను. ఏమీ లేదండి, గోధుమ పిండి, కొంచెం వరిపిండి, తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇంకా బెల్లం, కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి. ఇంకా నెయ్యితో ఇలా కాలుస్తున్నాను. చాలా బాగుంది ఈ రెసిపీ అయితే. నెక్స్ట్ మొత్తం వీడియో తీసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా హెల్దీ కూడా. తర్వాత ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి. రాగి జావా, ఇంకా స్ప్రౌట్స్, ఇంకా పెద్ద నూకతో ఉప్మా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.